నమస్కారం. ఈరోజు నా కవిత శీర్షిక తల్లిదండ్రులు జాగ్రత్త. నా కవిత శీర్షిక తల్లిదండ్రులు జాగ్రత్త. పసి మనసులు ఎందుకో మలినమవుతున్నాయి. ఆడి పాడే వయసులోనే బుజ్జి బుర్రలో పాడుబుద్ధులు పుడుతున్నాయి. ముక్కు పచ్చలారని చంటి బిడ్డని మరొక లేత వయస్సు బాలుడు చెరచడం ఏంటి? పట్టుమని 10 ఏళ్ళు లేని పిల్లలు పసిపిల్లలను చెరిచి చంపడం ఏంటి? బడి పిల్లలే కామంతో బరి తెగించడం ఏంటి? ఎటుపోతుంది ఈ సమాజం? ఏమైపోతుంది తల్లిదండ్రుల పెంపకం? పిల్లల చేతుల్లో చేరిన ఈ మొబైల్ పిల్లల బంగారు భవిష్యత్తుని చెరబడుతుంది. తమ గొప్పను చెప్పుకోవడానికి తల్లిదండ్రులు వేల రూపాయలు పెట్టుకొని పిల్లల చేతుల్లో ఈ ఫోన్లు పెడుతున్నారు. అభం శుభం తెలియని పిల్లల చేతిలో ఈ మొబైల్ ఒక మరణాయుధంగా మారుతుంది. ఏం చూడాలో తెలియదు, ఎలా చూడాలో తెలియదు, ఎంతవరకు చూడాలో తెలియదు. చిన్న వయసులోనే బుర్రలో చెడునంతా ఈ ఫోన్ నింపుతుంది. భావి పౌరులను కరుడుగట్టిన నేరస్తులుగా చేస్తుంది. ఎవరిని అనాలి? ఫోన్ కొనిచ్చిన తల్లిదండ్రులది తప్ప? ఏం చూడాలో ఏం చూడకూడదో తెలియని విజ్ఞత లేని పసిపిల్లలది తప్ప? తప్పొప్పులు చెప్పని బడులది తప్ప? పిల్లల్ని ఇలా తయారు చేస్తున్న సాంకేతికత తప్ప? ఎవరిని తప్పు పడదాం? తప్పెవరిదైనా పిల్లల బంగారు భవిష్యత్ మీద నీళ్ళనీడలు కమ్ముకుంటున్నాయి. తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగులుస్తున్నాయి. దేశం ఒక మంచి భావి తరాన్ని కోల్పోతుంది. తల్లిదండ్రులు జర జాగ్రత్త. థ్యాంక్ యూ.